సార్, 'హరిరామ జోగయ్య' పవన్ కళ్యాణ్ గారికి ఓ లేఖ రాశారు. అండ్ లేఖలో ఏమని రాశారంటే, కాపులకి 5% రిజర్వేషన్ కల్పించాలి. నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలి. ఇది మీ వల్లే అవుతుంది అని అన్నారు. అసలు దీనిపై మీ స్పందన ఏంటి సార్ అసలు? ఇది ఎప్పటినుంచో వస్తుంది యాక్చువల్‌గాను. 'రామజోగి' గారు ఒకప్పుడు ప్రొడ్యూసరు. పాపం కళ్ళు పళ్ళు గిళ్ళు ఊడిపోయినాయి. నాకు కూడా బాగా తెలుసాయన. హ్మ్. ఆయన లెటర్‌లతో కొడతా ఉంటాడు జనాల్ని. పవన్ కళ్యాణ్‌కో లెటరు, ఆళ్ళకో లెటరు కొడతా ఉంటాడు. అతను అన్నదే 4, 5 సీట్ల కంటే ఎక్కువ రావు అన్నది నేను ఎక్కడో చేసింది. నేను బ్యాడ్ అయిపోయాను పవన్‌కి. హ్మ్. అతనన్న డైలాగే. సో, అతను పాపం ఈ వయసులో కూడా ఏదో కాపులకి న్యాయం చేయాలని అనుకోవడంలో తప్పులేదు. ఈ హ్మ్. రిజర్వేషన్ కూడా చాలా కాలం నుంచి వస్తుంది. ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ 2 ఉన్నాయన్నమాట. కాపులంటే యాక్చువల్ రెడ్డిస్ అంతా కూడా కాపులే. హ్మ్. ఓకే. వాళ్ళు యాక్చువల్ సభ్యులకి వాళ్ళ దాంట్లో సర్టిఫికేట్‌లో ఇంక్లూడింగ్ వైఎస్ రాజశేఖర రెడ్డి, నాకు తులసిరెడ్డి గారు చెప్పారు. హ్మ్. టీవీ నైన్‌లో కూడా చెప్పాడు. ఆయన సర్టిఫికేట్‌లో కూడా కాపు అనే ఉంటది. హ్మ్. అది పక్కన పెట్టి ఇప్పుడు అది ఆధార్ కార్డుల ద్వారానో, ఇప్పుడు పిలువబడ్డ నేమ్ ద్వారానో సెగ్రిగేట్ చేసి దాన్ని చేయటం అనేది ప్రాసెస్. గవర్నమెంట్ తలుచుకుంటే అది ఎందుకు చేయలేరు? చేయొచ్చు. రెడ్డిల్లో కూడా 4, 5 రకాలున్నారు. బ్యాక్వర్డ్ అని, కొండరెడ్డి అని అన్నారన్నమాట. వాళ్ళకి కాపీనే ఉంటది. ఇప్పుడు మేము ఎకనామికల్‌గానే ఇదిలో లేము కాబట్టి ఎన్ని వచ్చేస్తాయి ఇప్పుడు. మామూలుగానే కాపులు ఒక 37% ఉన్నారంటారు. అవి కాకుండా కూడా ఒక 5% చచ్చటి వాళ్ళందరూ కూడా అది వచ్చేస్తారు. ఆ? ప్రతి ఎదవ పని చేసే అమ్మాయి కూడా కాపుల్లో కలిసిపోద్ది. అది వేరే, అది పక్కన పెట్టండి. కాపులు ఎంత క్లమ్జీ అంటే అంత క్లమ్జీ చేస్తారు. హ్మ్. నాకు అర్థమైందా? నేను అలాగ అంటున్నాను, నిజమే మాట్లాడతాను కాబట్టి చెప్తున్నాను. నాకు అన్నీ తెలుసు నాకు. కానీ ఈ రిజర్వేషన్లు సాగ్రిగేషన్ చేయమని నేను అడుగుతున్నాను కదా. ముందు అసలు ఈ కాపుల్లో 2 సెక్షన్లు ఉంటాయి. ఒక సెక్షన్కి రిజర్వేషన్ ఇవ్వనవసరం లేదు. ఆయన ఎన్నిసార్లు చెప్పినా నాకు అర్థం అవ్వట్లేదు. పెద్ద కాపులు అంటారు. ఓకే. ఆల్రెడీ బీసీ కాపులు ఉన్నారు. బొత్స సత్యనారాయణ, శ్రీకాకుళం పక్క వాళ్ళంతా. వాళ్ళకి ఆల్రెడీ ఉంది. వాళ్ళు వాళ్ళకి యాక్చువల్గా అయితే రిజర్వేషన్ ఉంటుంది. వాళ్ళకి బీసీకి వస్తారు కాబట్టి. ఈ పెద్ద కాపులకు కూడా చేయండి అంటేనే వీళ్ళకి వండుతుంది. ఎవరికి? సిస్టమ్ అంతటికనే. పెద్ద కాపుల్లో కూడా అందరూ డబ్బులతో లేరు, చితికిపోయారు. అంచేత నిరుద్యోగ సమస్య ఒక్కదాని గురించి అయితే ఇన్ జనరల్ కాపులందరినీ బ్యాక్వర్డ్ చేయండి, బ్యాక్వర్డ్లో చేర్చండి అని ముద్రగడ్డ పద్మనాభం మొన్నటి వరకు చేశాడు. ఆయన మంచి ఉద్దేశం చేశాడము. ఆయన లాస్ట్లో ఆయన ట్రూ కలర్స్ చూపించుకుని జగన్ పక్కకి వెళ్ళి మన పవన్ కళ్యాణ్ మీద అలా మాట్లాడడం కూడా ఆయన పరుగు పోయింది. మేమందరం కూడా ఆయన తరపున ఒకప్పుడు చేసాం. ఎలాగంటే ఈ లోకేష్ ఆర్డర్ ఇచ్చి అతన్ని డ్రాగ్ చేసి వాళ్ళ ఫ్యామిలీని జైల్లో పెట్టించాడు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు. అప్పుడు నేను ఏకి పాడేశాను ఇద్దరు, నేను చంద్రబాబు నాయుడిని అతను కూడా. ఓకే, కాపుల జోలికి వస్తే ఇలా ఉంటుందని చెప్పేసి అది పక్కన పెట్టండి. ఇవన్నీ ఒకసారి ఇది చెప్పేస్తానంటే ఇవన్నీ అయిపోయినాయి. ఈ రిజర్వేషన్ ఇవ్వమనే దాని యొక్క వెనకాల ఉన్న అంతరార్థం ఏంటంటే నిరుద్యోగ సమస్య కాపుల్లో ఎక్కువ ఉంది. బికాజ్ చాలా చితికిపోయారు. అనుకున్న పెద్ద కాపులు కూడా చితికిపోయారు. యాక్చువల్గా అయితే చాలామందికి బీసీల్లో చేర్చమని అడుగుతున్నాడు ముద్రగడ్డ పద్మనాభం. ఇష్టం లేదు చాలామందికి. ఎవడ రాయడే బీసీల్లోనూ ఎస్సీల్లోనూ చేర్చమంటాడు అని అనుకునేవారు. అర్థమైనప్పుడు చాలామంది పెద్ద కాపుల యొక్క అభిప్రాయం చెప్తున్నాను నేను. అలా అనుకునేవారు. కానీ ఆయన అడిగే దాంట్లో ఒక మంచి ఏంటంటే ఎక్కువ మంది లేనివాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు రానివాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం మొత్తం బీసీల్లో కలిపేయని కాపునంటే అది సాధ్యపడలేదు. చంద్రబాబు నాయుడు కావలేదు, ఎవరికి అవ్వదు. దానికి ముందు చాలా పెద్ద ఎక్సర్సైజ్ ఏంటంటే అసలు ఎవరు కాపులు, ఈ రెడ్లు కూడా కాపులా కదా, ఇవన్నీ విడగొట్టాలి ముందు. ఆ 37% కాపులుగా పెట్టుబడి వాళ్ళకి ఒక్కరికైతే పర్లేదు. ఈ రెడ్డీస్లో కూడా చాలా కొన్ని ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. ఇవి సార్ట్ అవుట్ చేసుకోవచ్చు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా. ఇప్పుడు మనకు వచ్చిన టెక్నిక్ ప్రకారంగా ఆధార్ కార్డుల ప్రకారం అన్నింటిలో చేసి ఆ 37%, 30% వీళ్ళ కాపులు వీళ్ళందరినీ బ్యాక్వర్డ్ చేసేస్తే రిజర్వేషన్. అట్లా నేననేది ఏంటంటే అసలు ఎవరికీ రిజర్వేషన్ ఉండకూడదు అంటాను. ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ మాదిగలు అందరికీ ఎందుకు ఇవ్వాలి? అందరికీ ఇవ్వండి. బిలో పవర్టీ లైన్ అంటారు, బీపీఎల్ అని. అన్ని క్యాస్ట్లోనూ లేని వాళ్ళు ఉన్నారు. చౌదరీస్లో, బ్రాహ్మిన్స్లో, కాపుస్లో, రెడ్డిస్. వాళ్ళని సెగ్రిగేట్ చేయండి వాళ్ళకున్న ఆదాయం ప్రకారంగాను. వాళ్ళకి హెల్ప్ చేయండి. అది కూడా ఎడ్యుకేషన్కి. రిజర్వేషన్ ఏ విధంగా ఇస్తారంటే వీళ్ళకి ఇప్పుడు మాలా మాదిగాళ్ళకి నువ్వు ఐఏఎస్లో రిజర్వేషన్, ఐపీఎస్లో రిజర్వేషను, ఫిట్ ఫర్ నథింగ్ ఫెలోస్ వాళ్ళు, డాక్టర్స్లో రిజర్వేషను. నువ్వు రిజర్వేషన్ ఆడ పొట్ట కోసం ఏం చేస్తాడాడు?
ఫార్వర్డ్ క్యాస్ట్లకేమో 70 మార్కులు రావాలి, వీళ్ళకి 30 మార్కులు వస్తే చాలంటే, అత్యవసర మార్కులు వస్తే చాలంటే వాళ్ళు ఎలా 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 బాగుపడుతుంది సంఘం? అసలు రిజర్వేషన్స్ స్క్రాప్ చేయాలి అందరికీ. నో మాలా మాది, నో ఎస్టీ ఎస్టీలు తీసేవాళ్ళు పడేయాలి. బిలో పావర్టీ బీపీఎల్ అనే దానికి ఎవరెవరు వస్తారనేది ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు కాపు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మిన్స్, మాలా మాదిగా అందరూ వస్తారు అందులోకి. దాని కింద వచ్చిన వాళ్ళకి రిజర్వేషన్ పేరు కాదు కానీ వాళ్ళకి స్పెషల్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అంటారు దీన్ని. ఆ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? చదువుకు కానీ ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేతనం కానీ దాని గురించే నేను ఇన్సూరెన్స్ పెట్టమన్నాను. వై కాంట్ యూ మేక్ దెమ్ పే ఇన్సూరెన్స్? ఎడ్యుకేషన్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ చేయించండి. నేనైతే అలాగ అడుగుండేవాడిని. హరిరామ్ జోగి గారు లెటర్ పక్కన పెట్టండి, ఆయన ఏదో గుషు అంటే మాటతో చేస్తూ ఉంటాడు, అయిపోయింది దానికి. అయినా కూడా ఏదో వాళ్ళ లెటర్ల ద్వారా అయితే ఈజీ కదా. వాళ్ళని కలవడానికి వెళ్తాకి వెళ్ళాడనుకో వాళ్ళు కలవచ్చు, కలవకపోవచ్చు, అతనికి ప్రెస్టేజ్ ప్రాబ్లం రావచ్చు. ఒకప్పుడు మంచి బతికి నువ్వు పెద్ద కాపోతున్నావు. ఓకే, లెటర్ ఏముంది, లెటర్ రాసాడు ఆవిడకి ఇచ్చి పాడేస్తాడు. ఇచ్చి మీడియా చెప్పాడు అనుకో మళ్ళీ అటు చెప్తూ ఉంటాం హరిరామ్ జోగి పవన్ కళ్యాణ్కి ఇచ్చాడని. వీళ్ళంతా ఒకప్పుడు వీళ్ళు కూడా ఒకప్పుడు రీచబిలిటీ ఉండేది కాదు. ఇప్పుడు రీచ్ అవే పొలిటికల్ స్టాండర్డ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇవ్వడంలో తప్పులేదు. రిజర్వేషన్ వద్దు అసలు. నా లెక్క ప్రకారం ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలి హరిరామ్ జోగి గారు? నో రిజర్వేషన్స్ టు ఎనీబడి, నో బీసీ, నో ఎస్టీ, నో ఎస్సీ ఆల్సో, నో మాలా మాదిగ ఎవరు కూడా రిజర్వేషన్ ఉండకూడదు. డెఫినెట్గా ఐఎమ్ ఫర్ అక్కడ ఆ విషయంలో మోడీ వాళ్ళతోటే బీజేపీ తోటి ఎందుకు కొలుస్తారంటే ఇవ్వండి రిజర్వేషన్స్ బీపీఎల్లో ఉన్న వాళ్ళకి, బిలో పవర్టీ లైన్. ఓకే, వాళ్ళని సాగ్రిగేట్ చేసేది ఒక ఎక్సర్సైజ్, ఒక పెద్ద ప్రయాసంతో కూడిన ఒక టెక్నికల్ ప్రాబ్లం. అది చేసి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకు కూడా ఒక జనరేషన్కే, అన్ని జనరేషన్కి ఇటు అదే ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఫ్యామిలీ అంత పేరు ఎందుకు అడిగింది కానీ వాళ్ళు ఇట్లా అడుగురే ఐఏఎస్లు వాళ్ళ కొడుకులకి అడుగుతున్నాడు ఆడే. ఆ పేరు అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలుసు. అయినా వీళ్ళు రాజకీయం కోసం, ఓట్ బ్యాంకింగ్ రాజకీయం కోసం ఆ రాజకీయ అంతకుముందు ఉన్న రిజర్వేషన్ పుట్టారు. బికాజ్ మాది వీళ్ళందరూ ఓట్లు వేయాలి కాబట్టి. ఎందుకు ఇవ్వాలి అట్లా రిజర్వేషన్? డబ్బులు అదే డబ్బులో ఉన్నారు, అప్పుడులో ఉన్నారు కూడా అనుకుంటారు ఇప్పుడు మీరు. మాది వీళ్ళందరూ నో, దే ఆర్ వెరీ రిచ్. జస్ట్ వాళ్ళ రిజర్వేషన్ వాడుకొని కూడా ఇచ్చేయారు కొంతమంది. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎన్నో ఇందాక చెప్పిన సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో అన్నింటిలోనే రిజర్వేషన్ ఇస్తారు. అసలు ఆయనకి తెలియక, ఆయన ఎప్పుడో పాతకాలం మనిషి అని కాపులకు రిజర్వేషన్ ఇచ్చేస్తే చేస్తారు, మిగతా వాళ్ళు అందరూ సోమరుగా పడుకుంటారు. అసలు జగన్ డబ్బులు వేయటమే దరిద్రమైన పని, అది సోమరిపోతులు చేసాడు. అసలు ఈ ఫ్రీ బీస్ ఇవ్వటం ఏంటి? ఆ సుప్రీంకోర్టులో పైకి వెళ్ళి ఓటు రాజకీయం కోసం చేసి ఎదవేషాలన్నీ ఆపాలంటే సుప్రీంకోర్టు, ఆ సుప్రీంకోర్టులో వాళ్ళనే చేతితో పెట్టుకుంటే ఇంకేం చేస్తాం? యాక్చువల్గా రిజర్వేషన్ ఉండకూడదు. ఉన్నా కిన్నా అది కూడా ఎడ్యుకేషన్ కోసం ఒక జనరేషన్కే, ఆ జనరేషన్కే వాడు ఐఏఎస్ అవుతాడు, బీపీఎల్లో ఉన్నవాడు, బిలో పవర్టీ లేనివాడు వాడు. ఇంకో దాని తర్వాత ఆ పిల్లలకి ఎందుకు అది చేయలేరా? ఇంత పెద్ద టెక్నాలజీ పెరిగిపోయిన భారతదేశంలో చేయకుండా హరిరామ గారు అడగడంలో అది మూర్ఖత్వం. దానికి ఎప్పుడో పాతకాలం మనిషి ఇంకా రిజర్వేషన్ చేయటి. డబ్బు లేని వాళ్ళకి, జీవితం గడవలేని వాళ్ళకి అన్ని క్యాస్టులకి ఇవ్వమని అడగండి. ఒక కాపులకి ఎందుకంటారు మీరు? ప్లస్ అలా చేయడు పవన్ కళ్యాణ్. అంచేత అలా అందరికీ చేయాలి. అందరికీ డబ్బు లేని వాళ్ళ కోసం ఆ జనరేషన్గా చేయాలి. దాని తర్వాత ఆ డబ్బులు సంపాదించుకుంటారు, చేయకూడదు. చేయలేరా? అందుముందు కరోనా మున్సిపల్ ఉండేది, అలాగే 2 ఆఫీసర్లు పెట్టండి. ప్రజలకి మంచి చేసే ఉద్దేశం. సార్, అంబటి Y+ సెక్యూరిటీ కావాలి అని అడుగుతున్నారు. ఎందుకని అడుగుతున్నారంట సార్ Y+ సెక్యూరిటీ? అది కూడా అంబటి రాంబాబు అన్న, అంబటి అంటే కొడతారు, కొన్ని వందల మంది ఉన్నారు అక్కడ. అంబటి రాంబాబు పెద్ద కామెడీ అని అతను. ఒకసారి రంగు వేస్తాడు, ఈ మధ్య రంగు వేయడం మానేశాడు, చూడలేకపోతున్నాం. మనటో రంగేశ్వరుడు గడ్డానికి నాకు బాగా ఫ్రెండ్ చెప్తున్నాను. సో ఈ అంబటి రాంబాబు ఫస్ట్ వాళ్ళ అల్లుడే వచ్చి కొడతాడు. ఓకే, వాళ్ళ అల్లుడి గొడవ ఉంది అంచేత మిగతా వాళ్ళ గురించి కాదు, సెక్యూరిటీ అతని గురించి అడుగుంటాడు. అడే వెనక నుంచి వచ్చి పొడిచేస్తాడు. అర్థమైంది ఇప్పుడు. సో అంబటి రాంబాబు పెద్ద కామెడీ పీసు. ఓకే, ఆ కామెడీ పీస్కి మళ్ళీ ఒక సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీ గురించి మళ్ళీ నువ్వు నన్ను ప్రశ్న అడగడం, నేను దానికి చెప్పడం మరి కామెడీగానే ఉంటుంది. అదొక వేస్ట్ ఫీల్ అవుతున్నాను, వేస్ట్ ఫీల్ అవును. ఎందుకంటే అతను జగన్ గురించి ఏదో విధంగా మాట్లాడిపోతే కొడతాడు. కొట్టారేమో కూడా ఒకసారి కొట్టేట్టున్నాడు ఎవరో జగన్. సో
ఇటువంటి అన్ని అధవేషాలు వేసాడు. చిన్నపిల్లల చేష్టలు అంటారు అట్లని. ఫ్రాక్షనిస్టులు ఉంటారు కదా, భయస్తుడు జగన్. ఆడు కొట్టేస్తాడు, ఈడు కొట్టేస్తాడు భయంతోటి. సొంతంగా ఉన్న వాళ్ళకి వీళ్ళకి మరి పాత్ర మినిస్టర్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఆ చేతికి అక్కడ ఏముంటే అది వేస్తాడు. సజ్జల రామకృష్ణ మీద రాడ్ వేసాట, అక్కడ ఏదో రాడ్ ఏదో ఉందట వేసాట. ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు గుర్తొస్తుంది. చిన్నప్పుడు ఎప్పుడన్నా మేము ఎవడి మీద వేసాం ఇలాగా, అప్పుడు కూడా ఒక జాగ్రత్తగానే ఉండేవాళ్ళం, కానీ కోపం వస్తే వేస్తాం కదా. ఎవడో హెయిర్ కట్ చేయడానికి వచ్చినప్పుడు సరిగ్గా చేయకపోతే వాడి మీద ఇది ఇచ్చికేసేవాళ్ళం. ఓకే, తూర్పు గోదావరిలో అంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు అడిగింది తెలుసు, ఆడికి ఇష్టం ఆడికి తెలిసి వాడు చేస్తాడు. వచ్చి పల్లెటూరు అది మా ఊరు, అర్థమైందా. ఎప్పుడన్నా స్కూల్ నుంచి వచ్చినప్పుడు హెయిర్ కట్ సరిగ్గా చేయలేదనుకో, అని చేత ఏం చేయాలి తెలియక అద్దంలో చూసుకొని ఇంత వీపీలో ఉన్నాను అనిపించింది అనమాట. అంటే అలాగా ఇటు ఏముంటే దాని మీద కొట్టేటువంటి జగన్ ఇటు వెర్రి పుష్పల్లా ఉంది. ఇది పుష్ప 3 ఆడు ఎవడు అంబటి రాంబాబు. మనం పెట్టిన పేరు పుష్ప 1, 2 వచ్చి బన్నీ, పుష్ప 3 ఎవడంటే అంబటి రాంబాబు. వెర్రి పుష్ప 3 మళ్ళీ దానికి మళ్ళీ ఇది చెప్తా చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాడు. మాట్లాడే కొంచెం బాగా మాట్లాడతాడనమాట. లాయర్కి చదువుకున్నాడు. ఓన్ అల్లుడికే సమాధానం చెప్పలేడు. అక్కడ కరిచేత ఉంటాడు పక్కన అల్లుడు. దానిచేత ఏదో చెప్పాడు కామెడీ, కానీ అలాగే ఎవరు ఎతికిస్తారు నీకు. చంద్రబాబు నాయుడు ఒకటికి ఇచ్చారు ఇప్పటి వరకు అపోజిషన్లో ఉన్నప్పుడు. ఆయనకి భయమే ఏ పక్క నుంచి ఎవడు రాహేస్తాడని. లేదా అపోజిషన్లో ఉన్న 5 సంవత్సరాలు ఆయన సెక్యూరిటీ సంపాదించుకున్నాడు. ఎందుకంటే అంతకుముందు ఆ స్టేటస్ ఎన్డీఏ చైర్మన్ కింద వేసాడు. నేషనల్ లెవెల్లో పాలిటిక్స్ని చక్రం తిప్పాడు. వాళ్ళ మాంగారిని పొడి చేసిన తర్వాత, బ్యాక్ పెట్టి చేసేసిన తర్వాత. ఏ సెక్షన్కి ఆ సెక్షన్ ఉంటుంది మన దగ్గర. నేను మాట్లాడే దాంట్లో తిట్టుకుంటారని ఒకసారి తిట్టుకుంటాడు, ఒకసారి కొట్టుకుంటూ కింద కంటే వెళ్ళిపెట్టి అలా మర్చిపోతాం. పవర్లోకి వచ్చిన వెంటనే మనం మర్చిపోతారా? మర్చిపోం కదా. ఈడే అంతే. అంబటి రాంబాబు అది కామెడీ పీస్. అదేదో బ్రో సినిమా వచ్చినప్పుడు డ్యాన్స్ చేస్తున్నాడు. బ్రో సినిమా వచ్చింది కదా పవన్ కళ్యాణ్ది, అప్పుడు మనోడు డ్యాన్స్ చేస్తున్నాడు, ఇంకోటి చేస్తాడు. ఎంత వేస్ట్. ఇలాంటి వాళ్ళు ఉండాలి. ఇలాంటి వాళ్ళు ఎందుకు ఉండాలంటే డెఫినెట్గా మనకు అక్కడక్కడ కామెడీ కావాలి. ఒక సినిమాలో సీరియస్గా జరిగిపోతున్న సినిమాలో కామెడీ కాకపోతే కామెడీ పండాలి. కలికిలా కాదు, కలికిలో కామెడీ కాదు, ఏ సీను పండలేదు. గిల్లేసినా కూడా ఎక్స్ప్రెషన్ మారదు ఉంది. అలా చూస్తూ ఉండే సినిమా. కానీ ఈ మనోడు కామెడీ మంచి పెద్ద కామెడీ పీస్ ఇది. కామెడీ మంచి జోకులు వేస్తాడు, రసికుడు. చాలా ఉన్నాయి అంబటి రాంబాబుకి. అంచేత బహుశా ఈ సెక్యూరిటీ మీద చిన్న జోక్ చెప్తాను, నా మీద జోక్. కాఫీ బార్ సినిమాకి 12 ఏళ్ళ క్రితం తీసాం. ఆ సినిమా తెలుగు, కన్నడ, తమిళ్లో తీసాం. సరే ఇక్కడ అప్పుడు అక్కడ వైఎస్ రాజశేఖర గారికి చేశాను కాబట్టి ఇక్కడ రోడ్ల మీద ఘాట్ల మీద కొంచెం పర్మిషన్లు బాగానే ఇచ్చారు. దాని రూల్స్ అధిగమించి కాదు, ఇచ్చారు, హెల్ప్ చేశారు. బెంగళూరులో షూట్ చేస్తాను, బెంగళూరు వీరషన్ ఎంజీ రోడ్లోను బ్రిగేడ్ రోడ్లో షూట్ చేస్తాను. నేను అప్పుడు ఇక్కడ నుంచి బౌన్సర్లను పట్టుకెళ్ళాను సెక్యూరిటీ కోసం. వాళ్ళు సఫారీలో ఉండేవారు 2-3. సో వాళ్ళు చూసి మా ఫ్రెండ్ ఒకటి అడిగాడు, నాకు బెస్ట్ ఫ్రెండ్, నీకెందుకు సెక్యూరిటీ, ఎవరన్నా వెనకాల నుంచి కొడతాడని భయపడ్డామని నన్ను కొంచెం కొంటిగా అడిగాడు. ఒరే ఎదవా, వాళ్ళు నన్ను కొడతారు కాదు, నేనే ఎవరి మీద ఎక్కి కొట్టేస్తానేమో అని పెట్టేం చెప్పాను. నన్ను ఎవరు కొట్టడు. నాకున్న షార్ట్ టెంపర్కి పొట్టిగా ఉన్నా కూడా ఎదిగేది కొట్టే డిచ్చేసి వెళ్ళి కొట్టేస్తాను. చేత దాని గురించి పెట్టాను. కానీ వాడు ఒక అరగంట నవ్వి ఆ పక్క వెళ్ళిపెట్టి బ్రిగేడ్ రోడ్కి. అది ఇప్పుడు నిజంగా నన్ను కొడతాకి వస్తే వాళ్ళిద్దరూ ఆపేస్తారా? మన వాళ్ళు భవిష్యత్తు పెడతారు, ఈ హీరోయిన్లు అవి పెడతా ఉంటారు. 6-7 పెడితే తప్పితే పెట్టినా కూడా మన స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళి 200 మంది వస్తే ఏం చేయగలరు? వాళ్ళు ఎర్రగొట్టి పడేస్తారు. ఏది మన సాటిస్ఫాక్షన్ కోసం. ఇది ఒక బంద. సమంత ఎలాగ వెళ్తుంది, ఆడు ఎలాగ వెళ్తున్నాడు, అనుష్క అలాగ వెళ్తుంది. దానికి ఇటు ఇంకా రెచ్చిపోతుంటాడు. ఇంటికి వెళ్తే మళ్ళీ మామూలు ఒక ఉండడు సెక్యూరిటీ, మొగుడు కూడా ఉన్నాడు. అర్థమైంది మీకు? అంచేత ఈడు అడిగే సెక్యూరిటీ కామెడీగా అడిగి ఉంటాడు. నిజంగానైతే మటుకు అల్లుడే ఒకడే. నాకు తెలిసి నిజమైన శత్రువు ఇంకెవడో ఉండడు. వాళ్ళు అల్లుడి మట్టుకు ఇక్కడ వరకు ఉన్నాడు కసిగాను కొట్టడానికి. అదే ఉంటుంది. మన కామెడీ వాడి గురించి కామెడీగా చెప్పుకోవాలి కూడా చెప్పాను. నీకు నో సెక్యూరిటీ. ఆన్ బిహాఫ్ ఆఫ్ అనిత, ఆన్ బిహాఫ్ ఆఫ్ హోమ్ మినిస్టర్ అనిత, ఆవిడకి ఒక ఇంగ్లీష్ డిక్షనరీ ఆవిడ, నో సెక్యూరిటీ ఫర్ యూ.